అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో 16వ డివిజన్లో డోర్ టు డోర్ యాక్చువల్గా తిరుగుతున్నాం. అయితే ఇక్కడ కొద్దిగా అపార్ట్మెంట్లు ఉంటే అపార్ట్మెంట్ ఏరియాలో నిన్న ఇవాళ తిరగడం జరిగింది. ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. అది నేను చెప్పలేదు యాక్చువల్గా, ఎందుకంటే ఈరోజు ఎక్కడ డిస్కషన్ జరిగినా డెవలప్మెంట్ మీద డిస్కస్ చేస్తున్నారు. ఎప్పుడైనా ప్రజలు కోరుకునేది వాళ్ళ యొక్క డెవలప్మెంటే. ఒక సిటీ అన్న తర్వాత ఆ నగరానికి కావాల్సిన మౌలిక వసతులు చేయటం ప్రభుత్వం బాధ్యత. 2014 నుంచి 19 దాకా మేమేదైతే వర్క్ చేసామో తెలుగుదేశం పార్టీలో వాటిని యాక్చువల్గా వీళ్ళు ఈరోజు గుర్తు చేస్తున్నారు. ఈరోజు ఈ అపార్ట్మెంట్లోకి వస్తే ఇక్కడ చేసిన పార్కులు, రోడ్లు చేస్తూ ఇంకా ఏమంటున్నారంటే ఆ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేయండి సార్, దొమ్మలు లేని నగరం అవుతుంది అంటున్నారు. ఖచ్చితంగా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఫస్ట్ చేయబోయేది ఏంటంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ ఇంకొక 15% వీలుంది. ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వటమే. ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఏదైతే సంగం బ్యారేజ్ నుంచి లైన్స్ వేసి మొత్తం చేసాం, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం. అదేవిధంగా ఎక్కడైతే చిన్న చిన్న రోడ్లు మిగిలిపోయింది, పెద్ద రోడ్లన్నీ కవర్ చేసాం. నిన్న పెన్నా రివర్ కట్ట మీద పోతే సార్ నెల్లూరులో పెద్ద పెద్ద రోడ్లు వేశారు, మా చిన్న రోడ్లు అయితే 3 అడుగులు 4 అడుగులు 2 అడుగులు కొన్ని రోడ్లు అయితే ఖచ్చితంగా అవన్నీ చేస్తాం. ఒక నగరం అంటే ఆ నగరకు కావాల్సిన మౌలిక వసతులు చేయటం మున్సిపాలిటీ బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా నెల్లూరు సిటీని భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ సిటీగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.